కేరళలో కాంగ్రెస్ సూపర్ హిట్ అయింది. విజయన్ సర్కార్ను గద్దెదించింది. కాంగ్రెస్ కూటమి సెంచరీతో కదం తొక్కింది. మొత్తం 140 స్థానాల్లో 100 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇదే విషయానికి సంబంధించి కేరళ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ సంతోష్, మొత్తానికి కేరళను యూడీఎఫ్ హస్తగతం చేసుకుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి యూడీఎఫ్ 100 స్థానాలు గెలుచుకుంది. అంటే కేరళలో ఉన్నటువంటి మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 71 మ్యాజిక్ ఫిగర్. కానీ అంతకు మించినటువంటి సీట్లతో బంపర్ మెజార్టీగానే ఇప్పటికే కాంగ్రెస్ భావిస్తుంది. సో దానికి అనుగుణంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున అన్ని స్థానాల్లో కూడా కీలక స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే ఎల్డీఎఫ్ మాత్రం 30 స్థానాలకే పరిమితం కాగా ఎన్డీఏ దాంతోపాటు ఇతరులు మిగతా 10 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ను కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంది. సో ఇక యూడీఎఫ్ నేతృత్వంలో కేరళలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకంగా ఎటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి హైకమాండ్ నేతలే ఎప్పుడు ఏంటి ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దాని మీద కూడా డిసైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఏఐసిసిలో కీలక నేతగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, అంటే ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా కూడా ఆయన ఉన్నారు. దాంతోపాటు విధంగానైతే విడి సతీశన్, దాంతోపాటు మరికొంతమంది నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయం అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసం ఆ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఒకవైపు ఇప్పటికే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేరళ వ్యాప్తంగా కూడా ఇప్పటికే యూడీఎఫ్ నేతృత్వంలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో, అంటే ఎక్కడైతే ఎల్డీఎఫ్ లీడ్ ఉన్నటువంటి ప్రాంతాలు, దాంతోపాటు మిగతా అంటే దాదాపు 40 నియోజకవర్గాలు మినహా మొత్తం 100 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు యూడీఎఫ్ సిద్ధమవుతుంది. సో గతంలో ఏ విధంగానైతే కేరళకు సంబంధించి, అంటే కేరళ అంటేనే ఖచ్చితంగా ప్రతి టర్మ్ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే గత ఏడు మాత్రం, అంటే గతసారి ఏ విధంగానైతే ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి వచ్చింది, 99 సీట్లను గెలిచినటువంటి ఎల్డీఎఫ్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ మూడోసారి అవకాశం దక్కలేదు. సో ఇక్కడ ఒక కీలకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా లెఫ్ట్ పార్టీలు లీడ్ చేస్తున్నటువంటి స్టేట్ ఒక కేరళ మాత్రమే ఉండేది. సో ఇప్పుడు కేరళ కూడా లెఫ్ట్ పార్టీల చేతిలోంచి జారిపోయింది, హస్తగతం అయిపోయింది. సో అంటే కాంగ్రెస్ కు మరొక రాష్ట్రం పెరిగిందని చెప్తున్నారు. ఏ విధంగానైతే తెలంగాణ, కర్ణాటక, మరోవైపు హిమాచల్ ప్రదేశ్కు తోడుగా ఇప్పుడు అటు కేరళ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ సైతం ఈ విక్టరీని ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, సో ముఖ్యమంత్రి విషయంలో కూడా కొంత కీలకంగా నిర్ణయం తీసుకొని కేరళలో ప్రత్యేకంగా, అంటే గతంలో ఏ విధంగానైతే అక్కడి నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు వాయనాడ్ నుంచి, ఆ తర్వాత ప్రస్తుతం ప్రియాంక గాంధీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని మీద కూడా హైకమాండ్ సీరియస్ గా దృష్టి సారించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరైతే తమకు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచన ఉందో వాళ్ళు సీనియర్ల ద్వారా హైకమాండ్ కూడా విన్నవించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా హైకమాండ్ కీలక సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారనే దాని మీద కూడా కీలక నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికంటే ముందు సిఎల్పి సమావేశం నిర్వహించడం, ఇటువంటి అన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రోటోకాల్ ప్రకారం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కేరళ మాత్రం యూడీఎఫ్ ఖాతాలోకి వెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.